అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ అభిరుచి వంటలు. ఈరోజు మనం ట్రెడిషనల్ రెసిపీ అయిన రాగి తోపాని ఎలా చేయాలో చూద్దామండి. రాగి తోపాని రాగి పిండి బెల్లాన్ని ఉపయోగించి చేస్తారు. రాగి పిండి అనగా అందరికీ తెలిసిందే. ఆరోగ్యానికి ఇది చాలా మంచిది. మా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక గిన్నెని తీసుకుని ఒక కప్పు రాగి పిండిని అందులో వేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే రాగి పిండిని తీసుకున్నామో అదే కప్పుతో వాటర్ తీసుకోవాలి. తీసుకున్న వాటర్ని కొంచెం కొంచెంగా రాగి పిండిలో వేస్తూ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా రాగి పిండిని ఉండలు లేకుండా బాగా కలుపుకొని పక్కన పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకొని రాగి పిండిని ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో బెల్లాన్ని కూడా తీసుకోవాలి. ఒక కప్పు బెల్లానికి 2 కప్పులు నీళ్ళని వేసి బెల్లాన్ని కరిగించుకోవాలి. రాగి పిండి బెల్లం ఒకే క్వాంటిటీలో ఉండేలా చూసుకోవాలి. దీనికి ఎటువంటి పాకము అవసరం లేదండి. బెల్లం కరిగితే సరిపోతుంది. బెల్లాన్ని బాగా కరిగించిన తర్వాత ఈ బెల్లాన్ని మనం వేరే గిన్నెలోకి వడబోసుకుందాం. ఇలా వడబోయడం వల్ల మనకి బెల్లంలో ఏమైనా డస్ట్ ఉంటే పోతుంది. స్టవ్ ఆన్ చేసుకుని వేరే కడాయి పెట్టి అందులో మనం కరిగించుకున్న బెల్లం వాటర్ని వడపోసుకోవాలి. ఇలా వడపోసుకున్న బెల్లం వాటర్ని ఎక్కువ మరగవలసిన అవసరం ఏమీ లేదండి. దీన్ని కొద్దిసేపు మరిగించుకుందాం. ఇందులో ముందుగా కలిపి పెట్టుకున్న రాగి పిండిని కొంచెం కొంచెంగా వేసుకుని కలుపుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టి కలుపుతూ ఉండాలండి. దీన్ని అసలు ఉండలు కట్టకుండా చూసుకోవాలి. ఈ రాగి పిండిని మనం ఎంత బాగా కలుపుకుంటే తోప అంత బాగా వస్తుందండి. దీనిని 5-6 నిమిషాల పాటు బాగా కలుపుతూ ఉండాలి. ఇది కొంచెం దగ్గర పడిన తర్వాత ఒక స్పూన్ నెయ్యి వేసుకుని మరలా బాగా కలుపుకోవాలి. నెయ్యి వేయడం వల్ల తోప రుచిగాను ఉంటుంది, షైనీగా కూడా కనిపిస్తుందండి. దీంట్లో నెయ్యికి బదులుగా గాను నూనె కూడా వాడుకోవచ్చు. నెయ్యి బాగా కలుపుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని వేసి బాగా కలుపుకోవాలి. తోప దగ్గర పడుతుందండి. ఇప్పుడు ఫ్లేమ్ని సిమ్లో పెట్టి కలుపుకోవాలి. ఇది దగ్గర పడినప్పుడు ప్యాన్ నుంచి సెపరేట్ అవుతుందండి. ప్యాన్ నుంచి ఎప్పుడైతే సెపరేట్ అయిందో మనకు తోప రెడీ అయినట్టే. చివరగా నేతిలో వేయించిన జీడిపప్పును వేసి కలుపుకున్నాను. ఇలా జీడిపప్పు వేయడం అనేది పూర్తిగా ఆప్షనల్ అండి. పిల్లలు ఇష్టంగా తింటారని నేను వేసుకున్నాను. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయవచ్చు. ఇందులో మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా సరే వేసుకోవచ్చండి. అంతేనండి, ట్రెడిషనల్ రెసిపీ రాగి తోప రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.